సంగతి ప్రభావం. 12 సంవత్సరాల రక్తస్రావములు కలిగిన స్త్రీని స్వస్థపరిచేది ఆయన ప్రభావము. బంధింపబడిన శాంసోన్ని విడిపించున్నది ఆయన ప్రభావము. యోర్దాను నదిని పాయలుగా చేసినది ఆయన ప్రభావం. మొదటి సమయంలో 4వ అధ్యాయము 21 నుంచి చూడండి. దేవుని మందసము పట్టబడినని సంగతి తన మామయు తన పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకాబోతు అను పేరు పెట్టాను. చదువుబడిన వాక్యములో వాగ్దాన సందేశంలో ఒక అద్భుతమైన మాట చదువుకున్నాం. రాబోతున్న దినములలో ఇశ్రాయేలీయులలో నేనొక కార్యము చేతును. అయితే అది ఎలా ఉంటుందంటే ఇనువారి చెప్పులు గింగురుమనును అని సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డారా, సమూయేలేమో తను దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్న ఏలి తన బిడ్డలు ఆత్మీయతలో వెనకడుగు వేస్తూ ఉన్నాడు. సమూయేలేమో ఎదుగుతూ ఉన్నాడు, ఏలి ఏమో వెనకడుగు వేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ విషయాలు దేవుడు ఎరిగి సమూయేలుతో మాట్లాడతాడు. నేను ఒక కార్యం చేయబోతున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, మారమని, లోకంలో ఉండకూడదని, దేవుణ్ణి అంగీకరించాలని, యేసయ్యతో నడవాలని, ఆయనతో నడిస్తే మేలని, లోకానికి వేరై సమాజానికి వేరై దేవునికి దగ్గరై మీరు వస్తే దీవించబడతారు. ఇది అనేక సార్లు దేవుడు వారితో మాట్లాడిన పద్ధతి. ఇది ప్రియ దేవుని బిడ్డారా, వారు దేవునికి అవిధేయులుగానే ఉంటూ వచ్చారు. దేవుడు చూశాడు. దేవుడు చూసి ఇప్పుడు దేవుని బిడ్డారా, ఆ దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి కావలసిన యోగ్యమైన వ్యక్తి కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్నా, పని చేయాలన్నా, దేవుని ఉపకరణములను శుద్ధి చేయాలన్నా, దేవాలయపు పనిలో పాల్గొనాలన్నా దేవుని చిత్తము అయి ఉండాలి. లేకుండా దేవుని పనిలో మనం భాగస్థులం కాదు. నమ్మండి, దేవుని పనిలో చిన్న పని చేసినా అది నీ పిల్ల తరాలకి ఆశీర్వాదకరంగానే మారి. దేవుని బిడ్డారా, నిర్లక్ష్యం, అజాగ్రత్త, భక్తిహీనత, ఎక్కడో నూనీత స్వభావము వారిలోనికి ప్రవేశించింది. అది స్పష్టంగా దేవుడు గ్రహించాడు, ఆలోచన చేశాడు. యాజకుడు కావాలి, ఎవరిని ఎన్నుకోవాలి ఆలోచన చేస్తూ ఉండగా సమూయేలు దేవుని దృష్టిలో పడ్డాడు. సమూయేలు ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డారా, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనాపరుడు కాబట్టి బాలుడే, చిన్నవాడే, జ్ఞానము లేనివాడే, కానీ ప్రార్థనాపరుడు. విద్య లేనివాడే, ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డారా, పాండిత్యము లేనివాడే ప్రార్థనాపరుడు. మనకెలాగా లోక సంబంధమైన జ్ఞానము లేనివాడే ప్రార్థనాపరుడు. అయితే దేవుని దృష్టిలో సమూయేలు పడ్డాడు. దేవుని బిడ్డారా, ఆయన్ని వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ముమ్మారు దేవుడు దర్శించిన గ్రహించలేని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోతున్న దినాలలో నేను ఒక కార్యము ఇశ్రాయేలీయుల్లో చేస్తాను, ఇనువారి చెవులు గింగురుమను. దేవుని బిడ్డారా, జరిగిన ప్రక్రియ వినండి. ప్రజలు మార్పు నొందాలా, హృదయాన్ని మార్చుకోవాలా, పద్ధతి మార్చుకోవాలా. ఏమైందంటే లోకానుసారంగా వారు ఉంటూ వచ్చారు. దేవుని బిడ్డ, నేను ఒక కార్యం చేస్తాను. ఎలా చేశాడంటే దేవుని బిడ్డారా, ఎట్ ఎ టైం
3,000 మంది చనిపోయారు. 30,000 మంది చనిపోయారు. ప్రవక్త కుమారులు కూడా 2 చనిపోయారు. ఫినెహాసు భార్య, ఏలీ కోడలు, నిండు సోలాలు దేవుని ఉగ్రత ప్రజల మీదకి ప్రబలుతూ వస్తుందని, అది వచ్చినప్పుడు ఎవరు దానికి ఎదురుగా నిలబడలేరని గ్రహించిన ఆమె, ఏలీ గ్రహించలా, ఏలీ కుమారులు గ్రహించలా, ప్రజలు గ్రహించలా, ఫినెహాసు భార్య గ్రహించింది. ఎనింది, నీ మామయ్య గారు చనిపోయారు, నీ భర్త చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆమె గ్రహించింది ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి వెడలిపోయిందని. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆయన ప్రభావము నీలో నుంచి వెళ్ళిపోయింది. ఎలాగంటే చిన్న పొరపాటుతో మొదలేశాడు శాంసన్. పీక్ దశలోనికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ల చేతిలో బంధింపబడ్డాడు. పచ్చి గాడిద తమడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఫిలిస్తీన్లకు శాంసన్ అంటే భయం. నాజీరు చేయబడిన వాడు, అభిషేకించబడిన వాడు, యేసయ్య నామమును ఎరిగిన వాడు, ఆయన ఎన్నుకున్న సేవకుడు. ఎప్పుడైతే పాపములోనికి వెళ్ళి పట్టబడ్డాడో యెహోవా అతనిని ఎడబాసననే విషయం అతనికి తెలియదు. ప్రభావము పోయినది. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు సేవార్థమై బయలుదేరి వెళుతుండగా జన సమూహములు ఆయన వెంబడి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా ఆయనలో ప్రభావము వెడలిపోయింది. ఎవరు నన్ను ముట్టుకున్నారు? దేవుని ప్రభావము, స్పర్శ మనము అనుభవించాలి. ఆ స్పర్శ మనకు అర్థం కావాలి. ఆయన కదలిక, ఆయన స్పర్శ, ఆయన మాట, ఆయన స్వరము, ఆయన మనతో మాట్లాడే విధానం మనకు అర్థం కావాలి. యేసయ్య అంటున్నాడు, ప్రభావం వెడలిపోయింది, ఎవరు నన్ను ముట్టుకున్నారు? జనసమూహం అంటున్నారయ్యా. ఎంతమంది జనసమూహంలో ఎవరు నిన్ను ముట్టుకోవటం ఏంటి? అందరూ నిన్ను తగులుతూనే ఉంటారు, రాసుకుంటుంటారు, ఒత్తిడిగా ఉన్నారు, ఒత్తిడి జరుగుతూ ఉంది. మీరేంటి ఎవరో నన్ను ముట్టారో, ప్రభావం వెళ్ళిపోయింది అని అంటారంటే, దేవుని బిడ్డలారా వెళ్ళింది అని అనగానే ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చిన 12 సంవత్సరముల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నది ఆ స్త్రీ. తిరగని హాస్పిటల్ లేదు, చెయ్యని ప్రయత్నం లేదు. ప్రసిద్ధిగాంచిన డాక్టర్ వైద్యులందరినీ సంప్రదించి, దేవుని బిడ్డ ఆయన మార్గంలో వస్తున్నాడని ఎరిగి ఆయన వెళ్ళింది. అక్కడ జన సమూహానికి తెలియదు ఆయనలో ప్రభావం ఉన్నదని. ఆయన నేరబడిన, ఆయన వస్త్రము తాకిన, ఆయన చూసి స్వస్థపరుస్తుంది. యేసయ్య మల్టీపర్పస్, ఆయన అన్నిటికీ ఉపయోగపడతాడు. నువ్వు జబ్బుతో ఉంటే జబ్బు తీసేస్తాడు, నువ్వు అప్పుతో ఉంటే అప్పు తీసేస్తాడు, నువ్వు బలహీనంగా ఉంటే బలపరుస్తాడు, నువ్వు అసమాధానంతో ఉంటే సమాధానపరుస్తాడు. ముట్టుకున్న ఆమెకు ప్రభావం పోయిన ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. అంత మహత్యము కలిగిన వాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును కాదు. ఆయనలో ప్రభావం మీకు అర్థం కావాలి అంటే, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దగ్గరికి వచ్చారు. వస్తున్న సమయంలో నిబంధన మందసమును యాజకులు మోసుకొని వస్తూ ఉన్నారు. దేవుని మందసం ఎప్పుడు కూడా లేవీయులు మాత్రమే మొయ్యాలి, ఎవరు పడతాడు మొయ్యకూడదు. అజాగ్రత్తగా ఎవరన్నా దాన్ని ముట్టుకున్నా నూనెలో పడిన కరేపాకులాగా మాడిపోతారు. అంత ప్రభావం దాంట్లో ఉండదు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు, యోర్దాను నదిని మీరు తాకుతారు,
వెనక నడవండి. పర్లేదులే అని ఎవడన్నా 1 మీటర్ ముందుకెళ్తే చెప్పారు కదా, కూరలో కరివేపాకు మాడినట్టు మాడిపోతాడు. 30 మీటర్ల ఎడంగా మీరుండండి. వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళు వెనకమాలి మీరు వెళ్ళండి. స్తుతులు పాడుతూ, ప్రార్థన చేస్తూ, హల్లెలూయా చెబుతూ, దేవుని స్తుతిస్తూ మందసములకు 30 మూరల వెనక నిలబడి 30 మీటర్ల దూరంలో ప్రజలు ఉండాలి. యాజకులు వెళుతూ ఉన్నారు. యాజకులు వెళుతూ ఉండగా వెళుతూ 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 ఉండగా ఈ యోర్దాను నదిలోనికి వీళ్ళు దిగారు. ఎప్పుడైతే వీళ్ళు కాలు యోర్దాను నదిలో ఈ పొట్టికి నీళ్లు నీళ్లను తాకిందో మందసములో ప్రభావము వారిలోనికి వచ్చి వారిలో ప్రభావము నీళ్లను తాకి యోర్దాను నది తప్పుకుంది. అక్కడికి వాళ్ళు నడిచేగారు. సభలు కొడుతుంది స్థితి అర్థమవుతుందా? మందసానికి ఉన్న ప్రభావం అది. యేసయ్య అంటున్నాడు, నాలో ప్రభావం బయటికి వెళ్ళింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు. ఎంత గొప్పదంటే పొట్టికి నీళ్లు భయంకరంగా ప్రవహిస్తున్న యోర్దాను నదిని నీళ్లు తాకంగానే నది దారిచ్చింది, నిలబడింది. ఏకరాశిగా యోర్దాను నిలబడిందంట. అద్దరికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. సపోర్ట్ కొడుతూ. చరిత్రక సత్యాలు, కాశీ మజిలీ కథలు కాదు. అందరూ దాటి ఒకడికి వెళ్ళారు. గోత్రానికి ఒకళ్ళు చొప్పున 12 మంది వెనక్కొచ్చారు. మీరు వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి ఆ నదిలో నుంచి తీసుకొని రమ్మన్నారు. అవి పేర్చాలి. కర్మేలు పర్వతం పైన బలిపీఠమును కట్టినప్పుడు ఏలియా 12 రాళ్లతోనే కట్టాడు. 12 మంది శిష్యులు, 12 మంది ఇశ్రాయేలు గోత్ర కర్తలు, 12 రాళ్ళు, 12 లోపలికి వచ్చారు. 12 రాళ్ళు తీశారు, బలిపీఠం కట్టారు, బలిని వధించారు, దేవుని స్తుతించారు. ప్రభువా, నీ ప్రభావమే మమ్మల్ని నది దాటేలాగా చేసింది. ప్రభావం అంటే అది. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన రోగి స్వస్థపరచగలదు ఆయన ప్రభావము. యోర్దాను నదిని పాయలుగా చేర్చగలదు ఆయన ప్రభావము. ఆయన సాంసనుతో ఉన్నప్పుడు పచ్చి గాడిద ఎముకలతో 1000 మందిని చంపాడు. ఆ ప్రభావంతో ప్రభువా, యెహోవా, ఇంకొక మారు నన్ను జ్ఞాపకము చేసుకోమని మరణపు అంచు వరకు వెళ్ళి పశ్చాత్తాప్తుడై యెహోవాను వేడుకున్నాడు. దేవుని బిడ్డ, రోషగా ఉన్నన్నాడు, నీతిగా ఉన్నన్నాడు, పరిశుద్ధంగా ఉన్నన్నాడు, ఆరోగ్యం ఉన్నన్నాడు, ఐశ్వర్యం ఉన్నన్నాడు, పేరున్నన్నాడు, నీకు డబ్బు ఉన్నన్నాడు, నువ్వు గౌరవంగా బతికినన్నాడు. నిన్ను చాలా మంది ప్రేమిస్తారు, నీ దగ్గరకు వస్తారు, నువ్వు గొప్పదానివి అని అంటారు, నువ్వు లేకపోతే లేవమ్మా అంటారు, నువ్వే సర్వస్వం అంటారు. ప్రభావము పోయిందని శాంసోనికి తెలియదు. బిక్కులేశాడు, ఎయిర్ లేదు, బంధించాడు, గానుగు కట్టేశారు, కళ్ళు బీగేసి ఇప్పుడు మనో డ్యూటీ ఏంటంటే గానుగలో నూనెను తిప్పటం. దేవుని బిడ్డలారా, యెహోవా తనను ఎడబాసననే సంగతి శాంసోను గ్రహించేపటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. పశ్చాత్తాప్తుడయి కన్నీరు గర్చి
ప్రభువా, యెహోవా, ఇంకొక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ప్రార్థన మీ జీవితంలో రావాలని మీరు ఎప్పుడు కోరుకోవద్దు. యెహోవా తనను ఎడబాసినని తెలుసుకుని పశ్చాత్తాపుడై ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇంకొక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రవర్తన మార్చుకోలేదు, ఇష్టానుసారంగా బ్రతికి కళ్ళు నెత్తికొచ్చి పొరలు గమ్మి యెహోవా ఎవడు అని మాట్లాడాల్సిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన సందర్భం. పశ్చాత్తాపుడై చేస్తున్న ప్రార్థన ఇంకొక్క మారు జ్ఞాపకం. దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో సాంసోను దేవుడు దర్శించాడు. అద్భుతమైన రీతిగా సంకల్లను తెచ్చుకొని బయటకు వచ్చాడు. అది ప్రభావము, అది ప్రభావం. 12 సంవత్సరాల రక్తస్రావములు కలిగిన స్త్రీని స్వస్థపరిచేది ఆయన ప్రభావము. బంధింపబడిన సాంసోన్ని విడిపించున్నది ఆయన ప్రభావము. యోర్దాను నదిని పాయలుగా చేసినది ఆయన ప్రభావం. ఇవన్నీ తనకు తెలిసింది. ఏంటిలా జరిగింది? 3,000 మంది చనిపోయారు, 30,000 మంది చనిపోయారు, భర్త చనిపోయాడు, మామయ్య చనిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది ఆలోచన చేస్తున్నప్పుడు తనకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే ఆయన ప్రభావము అక్కడ లేదు. యేసయ్య గొప్పవాడు. నువ్వు కావాలంటే నీతో వస్తాడు, ఏది కావాలన్నా ఇస్తాడు, అసాధ్యాలను సాధ్యపరుస్తాడు. ప్రభావము పోయినని దానికి గుర్తుగా తన కుమారుడికి పేరు పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దైవ సన్నిధి మనతో కూడా ఉన్నది. ఇది వరకు పూర్వకాలము వాళ్ళ ఇళ్లలో జరిగిన ఆ యొక్క సందర్భాలను బట్టి బిడ్డలకు పేరు పెట్టుకునేవాడు. అర్థమవుతుందా? యాకోబు మోసగాడు, ఆమె ఏశావు ఎర్రనివాడు, ఇస్సాకు నవ్వు, సమూయేలు ప్రార్థనతో పుట్టాడు. తల్లి అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అనగా ప్రార్థన, సమూయేలు అనగా పొందుకొనుట. దేవుని దగ్గర నుంచి పొందుకున్న గనక సమూయేలు అని పేరు పెట్టింది. ప్రార్థనతో దేవుడు ఇచ్చాడు గనక సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు 99వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడు. యాజకుల్లో ఇద్దరే ఉన్నారు. ఎవరు? మోషే అహరోనులు ఉన్నారు. ప్రార్థన చేసే వాళ్ళలో ఒక్కడే ఉన్నాడు, సమూయేలు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారండి? సమూయేలు 3 పాత్రలు పోషించారు. ఒకటి, ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు న్యాయాధిపతి, రెండోది ప్రవక్త, మూడోది యాజకుడు. సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు ప్రవక్త, సమూయేలు యాజకుడు. 3 పాత్రలు పోషించిన వాళ్ళు ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య. ఇంకొక 3 ఆయన ఎవరు? యేసయ్య. అందుకని ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు 3 ఐటమ్స్ తీసుకొని వస్తారు. ఏమేమి తీసుకొస్తారు? బంగారము, సామ్రాణి, గోడ. అంటే రాజు, సేవకుడు, యాజకుడు. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు. రాజు, సేవకుడు, యాజకుడు. న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు. తన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కళ్ళు చెదిరిపోయే సంఘటనలో ప్రజలు మరణించారు.
యాజకుడు కుమారులు మరణించారు, యాజకుడు మరణించారు, మందసం పట్టబడింది, ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. అప్పుడు సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. 7:5. అంతటా సమూయేలు ఇశ్రాయేలునందరినీ మిస్పాకు పిలవనప్పుడే నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేస్తాను. ప్రజలు పాపం చేశారు, ఇచ్చలవిడితనం అయిపోయింది, దేవుని ఉగ్రత అనంద కదా ప్రభావం అయిపోయింది. యేసయ్య నీ భక్తిలో ఎక్కడన్నా నువ్వు వెనకబడిపోతే, ఆయన నీ నుంచి వెళ్ళిపోతే రావటం అనేది అసాధ్యం. ఆయన నిన్ను వెడబాపకుండా నువ్వు చూసుకోవటమే మంచిది. నువ్వు పాపం చేస్తూ ఉంటే ఆయన నీతో ఉండడం, నువ్వు లంచం ముందు ఆయన నీతో ఉండడం, నువ్వు విచ్చలవిడిగా జీవిస్తే ఆయన నీతో ఉండడం, నీ ఇష్టం అనుకుంటే ఆయన నీతో ఉండడం, నువ్వేం చేసినా నీతో ఉంటాడు అనుకోవటం పొరపాటు. ఆయన ఉండడు. ప్రభావము వెడలిపోయి ప్రజల దగ్గరికి వచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. నీ భక్తి ఏంటి, నీ ప్రార్థన ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, నిన్ను నువ్వు సరి చేసుకో. చూడండి 7:3 నుంచి చూడమా. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా నేను మీ మళ్ళుకోండి, తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన్ని సేవించు. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని సేవించుడి. కిందకు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే మారు మనసు పొందిన తర్వాత దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు మాట ఏంటంటే, ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలవనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేశాను. మన కోసం ప్రార్థన చేసే యాజకుడు సమూయేలు ఉన్నాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. రెండవది, అది 7:8 చదువుకున్న మాట చూడు ఒకసారి. యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించుటకు మా కొరకు ఆయనను మానవద్దని చెప్పండి. అంటే ఇలా అర్థమైంది, సమూయేలు ప్రార్థన చెయ్యకపోతే ఇశ్రాయేలులకు జీవము లేదు. అప్పటికే నేను ఒక కార్యం చేయబోతున్నాను, వినువారి చెవులు కింగురుమను. ప్రజల పక్షంగా సమూయేలు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుని ఉగ్రత రాకుండా సమూయేలు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, 1 సమూయేలు 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతారు. అంటే మనం ఏమనుకుంటాం అంటే అబద్ధం ఆడతాం పాపం అనుకుంటాం. అర్థమవుతుందండి. కానీ అది కాదంట. ఏం పాపం? ప్రార్థన చేయటం మానటమే పాపం అంట. ఆయన ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటారో సమాజం మొత్తం ఆశీర్వాదకరంగా దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన గొప్ప దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆ తల్లి ఏలి కోడలు ప్రభావము పోయినదండి. ఆ పోయిన ప్రభావము తిరిగి రావటానికి సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంట్లో నష్టము, వ్యతిరేకత, ఆటంకం, బలహీనత, ఇబ్బందులు, సమస్యలు, అప్పు ఏదైనా నీ దగ్గర ఉంటే
మీరు చేయవలసింది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడైతే మీరు చేస్తారో ప్రార్థన మీ పరిస్థితుల్ని మార్చి, ప్రార్థనే జీవం, ప్రార్థనే ప్రాణం, ప్రార్థనే ఆశీర్వాదం, ప్రార్థనే కృపయు. ఎవరు బిడ్డ? ఒక భక్తుడు అంటాడు, పరలోకాన్ని భూమి మీదకు తీసుకొచ్చే సాధనం ప్రార్థన. దేవుణ్ణి మన దగ్గరికి రప్పించేది ప్రార్థన అంటాడు. నీ స్థితిని మార్చేది ప్రార్థన. ఆ దినములలో యాజకులలో మోషే, అహరోను ఉన్నారు. ప్రార్థన చేసేవాడిలో సమూయేలు ఉన్నాడు. అబ్రహాము, గొప్ప గొప్ప యోధులు ఉన్నారండి ప్రార్థనా పరుడు. కానీ ఎవరి గురించి రాస్తున్నాడు? సమూయేలు గురించి. ఒక జాతి రక్షణ కోసం నిలబడిన వాడు సమూయేలు. దేవుని బిడ్డ, విశ్వాసంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. విశ్వాస కార్యాలు నువ్వు చూడాలి. నీ బిడ్డ విజయం చూడలేదా? నీ భర్త విజయం చూడలేదా? నువ్వు అనుకున్నది అవ్వట్లేదా? నీ ఇంట్లో ఏదైనా లోటు కనపడుతుందా? ఏదైనా ఇబ్బందిగా ఉందా? దేవుడు ఎక్కడన్నా నిన్ను ఎడబాసినట్టుగా అనుమానం వచ్చిందా? ఆమె నేను అంటాను, ఖచ్చితంగా మీకు తెలిసింది. ఆమె నాతోనే ఉన్నారా? ఖచ్చితంగా మీకు తెలిసింది. మీ హృదయానికి తెలిసింది. మీరు ఆత్మలో ఎలా ఉన్నారో మీ హృదయం మీతో మాట్లాడు. మీ హృదయం మీతో మాట్లాడు. దాన్ని త్రోసివేసి మీరు ముందుకెళ్తే నేనేం చెప్పలేను. కానీ మీరు మీ మనస్సాక్షిని అడగండి, దేవుడు నాతోనే ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి అనుమానం నీకేదైనా ఉన్నట్లయితే ప్రార్థనా గదిలోనికి వెళ్ళాలి. ప్రార్థనా గదిలోనికి వెళ్ళాలి. దైవజనమా, నా మాటలు చాలా జాగ్రత్తగా. ఒక గొప్ప సేవకుడు ఇంత గొప్ప పరిచయం చేశాడు, ఎన్ని వేల ఆత్మలు సంపాదించాడు. దీని రహస్యం ఏంటి అని చెప్పేసి అడిగితే ఆయన తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ఆయన మోకరించిన స్థలము గుంటలు పడిన గుంటలు చూపించాడు. నా ఆశీర్వాదం ఈ గుంటల్లో నుంచి వచ్చింది. దేవుని బిడ్డ, అంధకార స్థలములలో దాచబడిన ధనమును నీవు పొందుకోవాలి అంటే రహస్యమందు ఒక ప్రార్థన నీకు కావాలి. నీ భర్త బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు కూర్చో, ప్రార్థన చేయి. నీ భార్య బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు కూర్చో, ప్రార్థన చేయి. దేవునితో పిచ్చి ఆలోచన రానియదు. ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, ఏం చేద్దాం, అసలు ఈ మందిరం కరెక్టేనా, పాస్టర్ గారు కరెక్టేనా, ఉపదేశం కరెక్టేనా, లేకపోతే అది కరెక్టే, అవన్నీ పక్కన పెట్టేయండి. మీరు పాస్టర్ గారిని సరిచేయని అవసరంలా, మందిరాన్ని సరిచేయని అవసరంలా, నీ భర్తను నీ బిడ్డను నువ్వు సరిచేయని అవసరంలా, నీ భార్యను నువ్వు సరిచేయని అవసరంలా. సరవలసింది నువ్వు. నువ్వు సరైతే నువ్వు తిన్నని మార్గములో యేసయ్యతో నడిస్తే ఆయన ప్రభావం నీలో ఉంటుంది. యోర్దాను నదులను చేర్చగలిగినది ఆయన ప్రభావం. 12 సంవత్సరాల రక్తస్రావమును తగ్గించగలిగినది ఆయన సకాలము. ఫిలిష్తీయులను ఓడించగలిగినది ఆయన ప్రభావం. ఆ ప్రభావము నీవు కలిగి ఉన్నావా? నష్టపోయావు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ ఉదయకాలాన్ని బట్టి నాయన నేనెంతగానో స్తుతిస్తూ నీవు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. చాలాసార్లు అజాగ్రత్తగా ఉన్నాం, కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉన్నాం,
కొన్నిసార్లు నిన్ను పక్కన పెట్టావు, కొన్నిసార్లు పర్లేదులే అనుకున్నావు. కానీ అయ్యా ఒక్కసారి కూడా మమ్మల్ని నీవు విడిచిపెట్టలేదు, ఒక్కసారి కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు, నీ కృప. మేము ఆరోగ్యంగా ఉన్నాం, నీ కృప. సంఘం ఆరోగ్యంగా ఉంది, నీ కృప, నీ కృప, నీ కృప. యేసయ్యా మమ్మల్ని నీవు ఎడబాయలేదు. ప్రేమామూర్తి విన్నాను, పిలిస్తే పలికేవాడు, చూసేవాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. శాంసోనికి తోడుగా ఉన్న యేసయ్య వాళ్ళను కూడా విడిపించాలి. ఇక్కడ ఉన్న ప్రతి వారి పైన నీకు తనకుంటారు. పేరు పేరున దీవించున్నారు. బిడ్డలందరినీ మీరు వృద్ధిపరుస్తున్నారు. యేసు శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ